హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీవింగ్ స్టోరీస్ బై వసుంధర. పార్ట్ 1 వీడియోలో లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చెప్పాను. ఇప్పుడు పార్ట్ 2 లాంగ్ ఫ్రాక్ కటింగ్ పార్ట్ 1 వీడియో మీరు చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పార్ట్ 1 వీడియో లింక్ ఇస్తాను, చూసేయండి. శారీ క్లాత్కి పాలిస్టర్ క్లాత్ని అటాచ్ చేశాను. బ్యాక్ సైడ్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి రెండింటికి అటాచ్ చేశాను. దీని మీద నెక్ లైన్ గీసుకున్న కాటన్ లైనింగ్ని వేసుకొని ఆ నెక్ లైన్ మీద స్టిచ్ చేసుకొని తిరగలు తిప్పేసుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్కి థ్రెడ్స్ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. రెండిటికి మిడిల్ పాయింట్ చూసుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఆ నెక్కి మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి. నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లైన్ మీద స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల నెక్ అటు ఇటు జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ లోపల సైడ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే నెక్ కార్నర్స్ దగ్గర మంచిగా తిరుగుతుంది. తర్వాత మనం స్టార్టింగ్లో షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకున్న స్టిచ్చెస్ విప్పుకోవాలి. ఆ స్టిచ్చెస్ విప్పకపోతే లైనింగ్ తిరగదు, షోల్డర్ దగ్గర పట్టేస్తుంది. స్టిచ్చెస్ విప్పిన తర్వాత కాటన్ లైనింగ్ని తిరగలు తిప్పేసేయండి. ఇప్పుడు కాటన్ లైనింగ్ని శారీ క్లాత్కి అటాచ్ చేసేసుకోండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ పార్ట్కి ప్రిన్స్ కట్ స్టిచ్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ స్టిచ్ చేసుకోవడం వల్ల చెస్ట్ పార్ట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది. ఇది 30 సైజ్ అవ్వడం వల్ల ప్రిన్స్ కట్ స్టిచ్ చేసుకోలేదు. నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి ప్రిన్స్ కట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్కి నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. శారీ క్లాత్ మీద నెక్ లైన్ గీసుకున్న కాటన్ లైనింగ్ని వేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నెక్కి మిడిల్లో నెక్ లైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల క్లాత్ అటు ఇటు జరగకుండా నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ లైన్ మీద స్టిచ్ చేసుకోవాలి. తర్వాత థ్రెడ్స్ ఎక్కడ స్టిచ్ చేయాలనుకుంటున్నామో అక్కడ కాటన్ లైనింగ్కి శారీ క్లాత్కి మిడిల్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల నెక్ తిరగలు తిప్పిన తర్వాత థ్రెడ్ స్టిచ్ చేసిన దగ్గర ఎక్స్ట్రా థ్రెడ్ క్లాత్ బయటికి కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది. థ్రెడ్ తొందరగా తెగిపోకుండా గట్టిగా కూడా ఉంటుంది. నెక్ లైన్ మీద స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్కి లోపల సైడ్ కట్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న నెక్కి కట్స్ పెట్టుకోండి. అప్పుడే నెక్ కార్నర్స్ దగ్గర మంచిగా తిరుగుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకున్న స్టిచ్చెస్ విప్పుకొని కాటన్ లైనింగ్ని తిరగలు తిప్పుకోవాలి.
ఇప్పుడు కాటన్ లైనింగ్ని శారీ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్ ప్రకారం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ షోల్డర్స్ దగ్గర ఉన్న స్టిచ్చెస్ని విప్పుకోవాలి. షోల్డర్స్ దగ్గర ఉన్న స్టిచ్చెస్ విప్పిన తర్వాత ఇక్కడ అటాచ్ చేస్తున్నట్టు క్లాత్ని ఓపెన్ చేసి రెండింటిని మిడిల్ పాయింట్ దగ్గర పట్టుకొని అటాచ్ చేయండి. అలా స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. షోల్డర్స్ దగ్గర నీట్గా కనిపిస్తుంది. తర్వాత ఆర్మ్స్ దగ్గర స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని అటాచ్ చేసుకోండి. హ్యాండ్కి మిడిల్ పాయింట్ పెట్టుకొని మిడిల్ పాయింట్ దగ్గర నుండి హ్యాండ్ని అటాచ్ చేసుకోండి. ఇలా హ్యాండ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్ని స్కర్ట్ పార్ట్ని ఎలా అటాచ్ చేయాలో చూడండి. స్కర్ట్ పార్ట్ని అలా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్ పెట్టుకోండి. తర్వాత పైన బాడీ పార్ట్ని కూడా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్కి స్కర్ట్ పార్ట్ని అటాచ్ చేస్తున్నా. మిడిల్ పాయింట్స్ రెండింటిని పట్టుకొని ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుండి స్టిచ్ చేసుకోవాలి. అటాచ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూడండి. ఫస్ట్ మిడిల్ పాయింట్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. నడుం ఫిట్టింగ్ సైజ్ వచ్చేసి 24 ఇంచెస్. 24 ఇంచెస్ని ఆఫ్ చేసుకుంటే 12 ఇంచెస్ వస్తుంది. ఈ 12 ఇంచెస్కి మిడిల్ పాయింట్ వచ్చి 6 ఇంచెస్. ఆ 6 ఇంచెస్ని మనం డ్రెస్ మీద పెట్టుకున్న మిడిల్ పాయింట్ దగ్గర పెట్టుకొని ఒక సైడ్ 1 ఇంచ్ దగ్గర ఇంకో సైడ్ 12 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. అలాగే మీ ఫిట్టింగ్ సైజును కూడా ఇలాగే డివైడ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ ఫిట్టింగ్ సైజు 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మీ హ్యాండ్ ఫిట్టింగ్ ఎంత ఉంటుందో అంత మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్స్ ఫిట్టింగ్ సైజ్ వచ్చేసి 30 ఇంచెస్. ఆ 30 ఇంచెస్ని ఆఫ్ చేస్తే 15 ఇంచెస్ వస్తుంది. ఆ 15కి ఆఫ్ వచ్చి 7.5 ఇంచెస్ వస్తుంది. ఆ 7.5 ఇంచ్ని మిడిల్ పాయింట్ దగ్గర పెట్టుకొని అటు సైడ్ 1 ఇంచ్ దగ్గర ఇటు సైడ్ 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి.
తర్వాత ఈ 3 పాయింట్స్‌ని స్కేల్‌తో స్ట్రెయిట్‌గా లైన్ గీసుకోండి. తర్వాత స్కర్ట్ పార్ట్‌కి కూడా నడుం ఫిట్టింగ్ సైజ్ దగ్గర నుండి స్కేల్‌తో క్రాస్‌గా లైన్ గీసుకోండి. నడుం పార్ట్ దగ్గర లైనింగ్ క్లాత్, శారీ క్లాత్ అటాచ్ కాకుండా సెపరేట్‌గా ఎలా స్టిచ్ చేసుకోవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్‌ని, ఫ్రంట్ సైడ్ పార్ట్‌ని నడుం పార్ట్ దగ్గర నుండి అటాచ్ చేసుకుంటా హ్యాండ్ సైడ్‌కి రావాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్‌కి వచ్చేటప్పుడు డ్రా చేసిన లైన్ మీద స్టిచ్ చేసుకుంటా రావాలి. అలా స్టిచ్ చేసుకుంటా ఎండింగ్‌కి వచ్చినప్పుడు లైనింగ్ క్లాత్‌ని సెపరేట్ చేసి ఓన్లీ శారీ క్లాత్‌ని అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ నడుము దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటా శారీ క్లాత్‌ని లోపలికని ఓన్లీ లైనింగ్‌ని స్టిచ్ చేసుకుంటూ రావాలి. లాంగ్ ఫ్రాక్‌కి కింది సైడు 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. బోర్డర్‌ని చివరన కూడా అటాచ్ చేసుకోవచ్చు. కాకపోతే బోర్డర్ తక్కువ ఉండటం వల్ల నేను డ్రెస్ మీద అటాచ్ చేశాను. చూడండి అటు సైడు బోర్డర్ కొద్దిగా తక్కువైంది. అందుకే నేను బోర్డర్‌ని ఇప్పుడు బోర్డర్‌ని మనం మార్క్ చేసుకున్న అలా స్టిచ్ చేసుకున్న తర్వాత బోర్డర్‌ని ఇలా బోర్డర్ మీద స్టిచ్ చేయడం వల్ల ఇక్కడ చూసారా? తర్వాత బోర్డర్ ఇలా అటాచ్ చేసేటప్పుడు కింది సైడు ఫోల్డింగ్స్ వస్తాయి. అయినా ఆ ఫోల్డింగ్స్ బోర్డర్ కింది సైడ్‌కి వెళ్ళిపోతాయి. బోర్డర్ అటాచ్ చేసిన తర్వాత బోర్డర్ కింద లోపల సైడు అక్కడక్కడ చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. బయట సైడు బోర్డర్ ఇలా నీట్‌గా కనిపిస్తుంది.